హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక మరో స్టార్ కమెడియన్ కన్నుమూత. సినీ ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ప్రముఖ కన్నడ కమెడియన్ ఎంఎస్ ఉమేష్ కన్నుమూశారు. ఆయన వయసు 80 ఏళ్ళు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఇవాళ చివరి శ్వాస విడిచారు. 1960లో చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఉమేష్ ఇప్పటి వరకు 350కి పైగా సినిమాల్లో నటించారు. 60 ఏళ్ల పాటు కన్నడ సినీ ఇండస్ట్రీకి సేవలందించారు. ఆయన మరణంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కేంద్ర మంత్రి కుమారస్వామితో పాటు నటీనటులు నివాళులు అర్పించారు. ఉమేష్ పూర్తి పేరు మైసూరు శ్రీకాంతయ్య ఉమేష్. క్యాన్సర్తో పోరాడుతూ ఆదివారం ఉదయం ఉమేష్ తుదిశ్వాస విడిచారు. సీనియర్ కన్నడ సినిమా హాస్య నటుడు ఎంఎస్ ఉమేష్ మృతి పట్ల కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంతాపం వ్యక్తం చేశారు. 350కి పైగా సినిమాల్లో నటించిన ఈ ప్రముఖ నటుడు కన్నడ చిత్ర పరిశ్రమకు గణనీయమైన కృషి చేశారు. ఇక నాగారహోలే, గురు శిష్యుడు, అనుపమ, కమనబిల్లు, అపూర్వ సంగమం, శృతి సెరిదగ, హాల్జెన్, గోల్మాల్ రాధాకృష్ణ వంటి చిత్రాల్లో ఉమేష్ చిరస్మరణీయమైన నటనకు ప్రసిద్ధి చెందారు. ఉమేష్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు డిప్యూటీ సీఎం డీకే తన సానుభూతిని తెలియజేశారు.